ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న టెక్నికల్ అడ్జస్ట్మెంట్ను బట్టి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. మీకందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు తన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కృపను బట్టి 2025వ సంవత్సరం అంతా మన మీద క్షేమంగా దాటిపోజేసి 2026లో ప్రవేశపెట్టి 2026లో 5వ దినము కూడా మన మీద క్షేమంగా దాటిపోయేసి 6వ దినారంభం 2026వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీ ప్రారంభమవుతుండగా ఈ తొలి ఘడియల్లో అర్ధరాత్రి నూతన దినారంభంలో మనమందరం కలిసి ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించి దేవునిని నా హృదయంలో మీతో పాటు కలిసి ఘనపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంచెం ఒక 10 నిమిషాలు ఆలస్యం అయిపోయింది గనుక మనం నేరుగా దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించుకొని వెంటనే మనం ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. మీకందరికీ కూడా ఈ ప్రార్థన మహాపోరాటానికి సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నాను. కొలసీ పత్రిక నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడును అయిన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట, రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి అయిన మా యేసునాథా, నీకే వందనములు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం మందు 5వ దినము కూడా మా మీద క్షేమంగా దాటిపోసి 6వ దినమున ఇదిగోనైనా తొలి ఘడియల్లో మమ్మను మీరు ప్రవేశపెట్టి అద్భుత రీతిగా మరొకసారి ఈ జూమ్ యాప్ ద్వారా ఈ టెలి ప్రేయర్ కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ మేము నిర్వహించుకోవడానికి ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, దయపాలించి మా మధ్యకు దిగిరండి, ఏతంచి మాతో మాట్లాడి మమ్మను ఆయత్తపరిచి సిద్ధపరిచి ప్రార్థన మహాపోరాటం మా ద్వారా అద్భుతంగా మీరు జరిగించి ఘన విజయాలు నీ సంఘము కొరకు ప్రభుడవైన నీవు, విశ్వరారాజువు, రాజాధిరాజువు, దేవాధిదేవుడవైన నీవు నీ సంఘక్షేమము కొరకు, నీ భక్త సమాజ క్షేమం కొరకు అనేక గొప్ప కార్యములు ఈనాటి ప్రార్థన ద్వారా మీరు జరిగించమని యేసయ్య అతి మధుర నామంలోనే స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగములో ఎపఫ్రా చేస్తున్న ఒక గొప్ప పని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అతడు ప్రార్థనలలో మీ కొరకు బహుగా పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు అని ఆ తర్వాతి వచనంలో కూడా రాయబడింది. 12లో పోరాడుచున్నాడు, 13లో ప్రయాసపడుచున్నాడు. ఇతడు ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే మీలో ఒకడు అనగా వాళ్లకు బాగా పరిచితుడైనటువంటి వ్యక్తి కావచ్చు. అంతేకాకుండా విశ్వాసులందరితోనూ సమాన హోదా కలిగిన వాడు.
ఒక అపోస్తలుడు, ఒక ప్రవక్త అనేమి పెద్ద పెద్ద బిరుదాలు అతనికి ఉండకపోవచ్చు. సామాన్య విశ్వాసుల్లో అతడు కూడా ఒకడు. అతడు ఏం చేస్తున్నాడంటే పౌలుకు జత పనివాడు, పౌలుకు సహకారి. నిజమే, ఇక్కడ పదవులు, హోదాలు, అధికార స్థానాలు వాటి మీద దృష్టి లేదు. ఒక విశ్వాసిగా కూడా అతడు ప్రార్థన కొరకు తన్ను తాను అంకితం చేసుకున్నాడు. అతడు ప్రార్థనల్లో బహుగా పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు. అసలు ఈ ప్రార్థన చేయడం ఏమిటి? ఎందుకు చేయాలి? ప్రార్థన అనే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? పరమార్థం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? అవసరత ఏమిటి అని మనం ఆలోచిస్తే, నేను అంటున్నాను, మానవ జీవిత విషయంలో కానీ, ఆధ్యాత్మిక జీవిత విషయంలో కానీ, దేవభక్తి సాధన విషయంలో కానీ మనకు ఏ అనుమానము, సందేహం వచ్చినా దానికి జవాబు దొరకాలంటే ఆదికాండంలోనే దొరుకుతుంది. ఆదికాండము మొదటి 12 అధ్యాయాలలోనే ఫతిమ్మా బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంటుంది. ఆదికాండము మొదటి 12 అధ్యాయాలలో ఇక మిగతా ఈ లోక చరిత్ర, సంఘ చరిత్ర, విశ్వాస యొక్క క్షేమాభివృద్ధి, సంపూర్ణ సిద్ధి, దేవభక్తి సాధన, అన్ని ప్రక్రియలు, ప్రయాస, అన్నిటికీ కావలసిన జవాబులు మనకు ఆదికాండంలోనే దొరుకుతాయి. ప్రియులారా, ఈ ప్రార్థన ఎందుకు అనేది కూడా అక్కడే మనకు తెలుస్తుంది. ఆదికాండం ఒక మహాప్రాముఖ్యమైన సత్యాన్ని మనకు చెబుతుంది. ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, లేక ఆకాశములను మరియు భూమిని సృజించెను. ఒరిజినల్ లాంగ్వేజ్లో, హెబ్రీ భాషలో అలాగూ రాయబడి ఉంది. ఇంగ్లీష్లో అయినా అలాగే. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆదియందు దేవుడు ఆకాశములను మరియు భూమిని సృజించాడు. అక్కడ సృష్టికర్త కనబడుతున్నాడు. తర్వాత దేవుడు 6 దినములలో ఆయన ప్లాంట్ లైఫ్ మొదలుకొని, సూక్ష్మక్రిములు మొదలుకొని, నేలను ప్రాకే క్రిమికీటకాలు మొదలుకొని, అడవి జంతువులు, వైల్డ్ యానిమల్స్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్, సకల విధములైనటువంటి ప్రాణికోటి, జలచరములు, ఆకాశ పక్షులు అన్నిటినీ సృష్టించి తన సృష్టికి ఒక మకుటాయమానమైనటువంటి ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, హ్యూమన్ రేస్ని ఆయన ప్రారంభించినాడు. మానవ జాతిని దేవుడు తన సృష్టికే మకుటాయమానంగా ఆదామును, అతని భార్య అయిన హవ్వను సృష్టించినాడు. మిగతావన్నీ ఆదాము హవ్వలకు సేవ చేయడానికి, ఆ మిగతావన్నీ ఆదాము హవ్వలు పరిపాలించడానికి. మీరు ప్రతి జీవిని ఏలుడి అని చెప్పేశాడు. అంతే. ఆదాము హవ్వలు పరిపాలించాలి. ఈ భూగ్రహాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్ళు పరిపాలించాలి. ప్రధానంగా ఆదాము హవ్వలు దేవుని స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున సృజింపబడ్డారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని పోలికలో సృజింపబడిన దేవుడు కాని వేరొక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, ఆది మధ్యాంతరహితుడు. దేవుడు కాని ఇంకొకడు కూడా ఉన్నాడు, ఆదాము, అతని భార్య హవ్వ. వాళ్ళు దేవుని పోలికలో ఉన్నారు. ఈ ఇద్దరే ఉంటే అసలు గొడవే ఉండేది కాదు, సమస్య ఉండేది కాదు. దేవుడు సృష్టించిన మానవ జాతి, ఈ ఇద్దరే ఉంటే అసలు ఎక్కడా సమస్య ఉండదు. కానీ మూడవ వ్యక్తి కూడా ఉన్నాడు అనే సంగతిని ఆదికాండమే మనకు పరిచయం చేస్తుంది. ఆదికాండం మనకు తెలియజేస్తుంది.
దేర్ ఈజ్ ఎ థర్డ్ పర్సన్ అదర్ దాన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మానవ జాతి కాక మూడవ శక్తి, మూడవ వ్యక్తి, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, మహాయుక్తిపరుడు, చాలా ప్రమాదకారి అయినటువంటి ఒక విషపూరితమైన ఒక వ్యక్తి, మానవ జాతికి చాలా ప్రమాదకారి ఒకడున్నాడు. ఇది ట్రయాంగులర్ స్టోరీ, విశ్వకథ, ఈ లోకపు చరిత్ర, నీ బ్రతుకు చరిత్ర, క్రీస్తు సంఘపు చరిత్ర, త్రికోణ కథ. ఇది త్రికోణాత్మకమైన కథ, ట్రయాంగులర్ స్టోరీ. ప్రతి సన్నివేశంలో దేవుడున్నాడు, మానవుడున్నాడు, మళ్ళీ వీడు చొరబడతాడు. పరమ తండ్రి ఉన్నాడు, ఈ లోకాన్ని రక్షించడానికి తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఆయన మానవ స్వరూపంలో మనుషుల పోలికగా పుట్టి ఆకారమందు మనుషుడిగా కనబడి కన్యమరియ గర్భాన ఆదాము రక్తంతో కాకుండా పవిత్రమైన దైవ రక్తంతో ఆయన పుట్టి సేవ ప్రారంభిద్దాం అనుకుంటుంటే ఆయన ఉపవాస ప్రార్థనా దీక్షలో 40 దివారాత్రాలు ఉన్నాక మళ్ళా ఆ ఏదెను తోటలో ప్రవేశించిన ఆ దుష్టుడు, దుర్మార్గుడే ఆయన దగ్గరికి కూడా వచ్చాడు. ప్రతి చోట దేవుడు ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ ఈ మూడవ వ్యక్తి ఉంటాడు. కాస్త లేటుగానైనా వాడు అందులో ప్రవేశించి ఏదో ఒకటి చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు గనుక వాని పేరు నాశనము చేయువాడు. నహూము 2:1 లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడంటే ఆ లయకర్త సైతానే. సృష్టి స్థితి లయకారకుడని మనం దేవుని గురించి చెప్పుకుంటాం. సృష్టి స్థితి లయకారకుడు దేవుడు. అయితే లయకర్త నహూము 2లో ఉన్నవాడు ఆ లయకర్త గాడు, దేవుని కార్యములను లయము చేసేవాడు. దేవుడు చేసినటువంటి అందమైన, రమ్యమైన, మనోహరమైన, ప్రయోజనకరమైన విషయాలను నాశనం చేయడానికి పూనుకున్న లయకర్త. దానియేలు 9:27లో కూడా నాశనము చేయువాడు వచ్చు వరకు అని రాయబడింది. ఒకడున్నాడు నాశనం చేసేవాడు. వాడు పాతాళలోకపు రాజు అటవాడు. మనకు ప్రకటన గ్రంథంలో కూడా వాడు కనపడతాడు. 9:11 ప్రకటన గ్రంథం 9:11లో హెబ్రీ భాషలో వానికి అబద్దోను అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లియోను, అనగా నాశనము చెయ్యువాడు. మూల భాషలో నాశనము చెయ్యువాడనేవాడు మనకు కనపడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 9:27లో నాశనము చెయ్యువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. నాశనం చేయవాడు ఉన్నాడు, వానికి రావాలని దేవుడు నిర్ణయించిన నాశనం ఉంది. నాశనం చేసేవాడికే నాశనం వస్తుంది. దేవుడు తప్పకుండా వాడిని నశింపజేస్తాడు. అది ఒక టైంలో జరుగుతుంది, దేవుని నిర్ణయ కాలంలో. కనుక వీడు నాశనం చేసేవాడు సాతాను. వాడు కూడా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు, వాడు మూడో వాడు ఉన్నాడు. వాడేం చేశాడంటే ఈ లోక సామ్రాజ్యములు, ఈ భూగోళము, ఈ లోక రాజ్యములు, సమాజము, మానవ సమాజం అంతటిని కూడా అక్రమ కబ్జా చేశాడు. ఇల్లీగల్, అక్రమమైనటువంటి ల్యాండ్ గ్రాబింగ్ లాంటిది వాడు చేశాడన్నమాట, మోసపూరితంగా. Sometimes you can be legally right and morally wrong.
ఎథికలీ రాంగ్. చట్టబద్ధంగా పర్ఫెక్ట్గా నువ్వు ఉండొచ్చు, కానీ అది నైతికంగా కరెక్ట్ కాదు. చట్టబద్ధంగా కరెక్ట్గానే ఉంటుంది, కానీ నైతికంగా కరెక్ట్ కాదు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 6వ వచనములో, ఈ రాజ్యముల మహిమ, ఈ అధికారము, ఈ లోకరాజ్యముల మహిమ అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నాకు అప్పగింపబడి ఉన్నదని చెప్పాడు. ఎలాగ అప్పగించబడింది? లీగల్గా వాడికి అధికారం ఉంది, చట్టబద్ధంగా. కనుకనే యేసు ప్రభు దగ్గర ఆ మాట చెప్తున్నాడు. కానీ వాడు చేసింది నైతికంగా కరెక్ట్ కాదు. నాట్ లీగల్లీ రైట్, నాట్ morally right. He was legally right, but not morally right. చట్టబద్ధంగా వాడు రైట్, కానీ నైతికంగా చాలా రాంగ్ వాడు. ఉదాహరణకు, చదువు రాని ఒక వ్యక్తి తప్పతాగి ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, వాడికి స్పృహ లేని పరిస్థితిలో వాడి ఆస్తిపాస్తులన్నీ వాడు నాకు రాసేసినట్టుగా నేను వెళ్ళి ఒక స్టాంపుడు కాగితం మీద వ్రాయించుకొని, వాడి బొటన వేలు ముద్ర కూడా వేయించుకొని, నేను ఆ ల్యాండ్ అంతా కూడా నేను ఆక్యుపై చేసుకున్నాను అనుకోండి, అది కోర్టులో కూడా అతని వేలి ముద్రను టాలీ చేస్తారు. చేసేది చట్ట ప్రకారంగానే అతడు ఇతనికి ఇచ్చేశాడు అని నిర్ణయిస్తారు. కానీ అది నైతికంగా కరెక్ట్ కాదు, అది మోసం. నేను చేసింది మోసం. వాడి వేలి ముద్రను వాడుకున్నాను, పాపం అది వాడికి తెలియదు. వాడి ఆస్తంతా నేను కొట్టేశాను. ఇది న్యాయం అవుతుందా? చట్టబద్ధంగా రైట్ అయినప్పుడల్లా అది న్యాయము కాదు, అన్యాయం. అన్యాయం చాలాసార్లు లీగల్లీ రైట్ అవుతుంది. అన్యాయము చాలాసార్లు కోర్టులో గెలుస్తుంది. దాని పేరేమో న్యాయస్థానం. మోర్ ఆఫన్ దాన్ నాట్, మెనీ టైమ్స్ injustice wins the case in the court of law, more often than not. చాలాసార్లు ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే సమాజంలో తిరుగుబాటుదారులు, అనేక రీతులుగా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్, తాము ఇక వేరే మార్గం లేదు, మాకు న్యాయం ఎక్కడ జరగదు అనుకొని నిరాశ నిస్పృహల్లో తప్పుదారి పట్టిపోతున్న వాళ్ళు ఎందరో ఉండడానికి ఇదే కారణం. న్యాయం జరగవలసిన చోట అన్యాయమే గెలుస్తుంది. వాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దారి తప్పుతాడు. అలాంటి లోకం ఇది. సమ్టైమ్స్ ఇట్ ఈస్ లీగల్లీ రైట్, బట్ మారల్లీ ఇట్ ఈస్ నాట్ రైట్. ఈ లోకాన్ని లూసిఫరు, సాతాను ఆక్రమించుకోవడం చట్టబద్ధంగానే ఆక్రమించుకున్నాడు, కానీ అబద్ధాలు చెప్పి మోసము చేసి ఆక్రమించుకున్నాడు. ఇంత నాశనం జరుగుతుందని ఆదాముకు హవ్వకు అసలు ఐడియాయే లేదు. వాళ్ళకు పాపులు పుడతారని, జాతి అంతా నరకపాత్రమైపోతుందని, వాళ్ళు సాతాను ఏలుబడి కిందకు వస్తారని వాడికి తెలియదు. సాతాను యొక్క అధికారపు దాస్యం కిందికి వాళ్ళు వస్తారని, సాతాను కాడి కింద దాసులై బ్రతకాల్సి వస్తుందని, నిత్యాగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళకి తెలియదు. వాడివన్నీ చెప్పలేదు. మూర్ఖుడు, గర్వాంధుడు, అబద్ధికుడు, మోసగాడు, వేషధారి వాడు ఏం చెప్పాడు? ఈ పండు తినండి, మీరు దేవతల వలె ఉందురు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు దేవతలు? దయ్యాలైపోయారు మనుషులు. ఆ పండు తిన్నందుకు దేవతలయ్యారా, దయ్యాలయ్యారా చెప్పండి? మానవుల యొక్క నైతిక విలువలు మొత్తం పడిపోయినాయి. వావి వరస లేని శారీరక సంబంధాలు,
భయంకరంగా అడవి మృగాల కంటే నీచంగా నికృష్టంగా బ్రతుకుతున్నటువంటి మానవులు కేవలం అసూయ ద్వేషాలతో స్వార్థ ప్రయోజనాల కొరకు హత్యలు చేసి మత కారణాలతో మత సంబంధమైన ద్వేషంతో మానభంగాలు చేసి ఇంత దుర్మార్గంగా మారిపోయింది మానవ ప్రపంచం. దేవతలా దెయ్యాలా? దెయ్యాలైపోయారు, పిశాచాలైపోయారు. కానీ వాడు అబద్ధం చెప్పాడు. మీరు చావనే చావరు అన్నాడు, అదొక అబద్ధం. అందరూ చస్తానే ఉన్నారు, అదొక అబద్ధం కదా. మీరు చావనే చావరు అన్నాడు, అబద్ధమే కదా. మీరు దేవతలు అయిపోతారు అన్నాడు, ఏది దేవతలు ఎక్కడయ్యారు? పైశాచిక మనస్తత్వానికి బానిసలు అయిపోయారు కదా. వాడు అబద్ధాలు ఆడి మోసం చేసి ఆదాము చేతిలో ఉండినటువంటి రాజదండము, పరిపాలనా దండము వాడు ఆక్రమించుకున్నాడు, తీసేసుకున్నాడు. ఎప్పుడైతే వాడి మాట విన్నారో, దేవుడి ఆజ్ఞకు విధేయులు కాకుండా వీడి సలహాకు సరే చూద్దాం అన్నారు, ఆ బలహీన క్షణాన ఆదాము చేతిలోని రాజదండం ఆ ఘట సర్పం చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుడు అభిషేకించి నియమించిన రాజే నాకు రాజదండం ఇచ్చేశాడు, ఆ రాజే నాకు అధికారం అప్పగించాడు అంటున్నాడు వాడు. అది లీగల్లీ కరెక్టే, చట్టబద్ధంగా కరెక్టే, కానీ అనైతికం, మోసపూరితం, కుట్రపూరితం. ఆ కుట్రకు, మోసానికి, అబద్ధాలకు బలైపోయిన ఆదాము హవ్వలు. సరే, వాడైతే ఉన్నాడు, వాడు ఇలా నాశనం చేశాడు. ఈ భూగోళమంతా వాడి రాజ్యం అయిపోయింది. మొదటి యోహాను 5:19 ప్రకారం లోకమంతయు దుష్టుని యందున్నది. మొదటి యోహాను 5:19 ప్రకారం లోకమంతా దుష్టుని ఆధీనములో, అధికారములో, వాడి స్వాధీనం అయిపోయి ఉన్నది. ఇక్కడ దేవుడు ఏమైనా కార్యం చేయాలంటే, వాడంటాడు, నువ్వెందుకు వచ్చావా, ఇది నీ రాజ్యం కాదు కదా, నీవు నియమించిన రాజు నాకు అధికారం అప్పగించాడు కదా. కనుక విశ్వ చట్ట ప్రకారము పరలోకంలో నీవే పాస్ చేసినటువంటి బిల్లులు, ఆ చట్టాల ప్రకారం ఒక రాజుగారు ఇష్టపూర్వకంగా తన రాజ్యాన్ని ఇంకోరికి అప్పగించేస్తే వేరొకడు వచ్చి అక్కడ జోక్యం చేసుకోకూడదు. మరి నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఇది నా రాజ్యం, నేనేమైనా చేసుకుంటాను, నీకు అనవసరం అని వాడు వాదిస్తున్నాడు. సేటన్ ఈజ్ అ లీగలిస్ట్. సైతాను న్యాయశాస్త్ర నిపుణుడు వాడు. గనక దేవుడు ఇక్కడ కార్యం చేయాలి భూగోళం మీద, భూలోకంలో, భూగోళం మీద, భూతలము మీద, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, అండర్ ద స్కై. ఇక్కడ ఆయన పని చేయాలంటే ఒక లీగల్ బేసిస్ కావాలి. గనక ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఆదామునకు, కయ్యూను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు ఒక కుమారుణ్ణిచ్చాడు, షేతునకు కూడా ఒక కొడుకు పుట్టాడు, ఎనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. దేవుడు సృష్టించిన మానవుడు, ఆ మానవుణ్ణి నాశనం చేసినటువంటి సాతాను. ఈ త్రికోణ జగన్నాటకంలో దేవుడు విజృంభించి కార్యం చెయ్యాలి అంటే, సాతాను కార్యాలను అరికట్టాలి, బంధించాలంటే, దేవుని విమోచన కార్యం ముందుకు సాగాలంటే ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ వెళ్ళాలి ఆయనకు. ఈ భూగ్రహము మీద నుండి ఒక అర్జీ, ఒక దరఖాస్తు వెళ్ళాలి. ఆయన వచ్చి
భూమి మీద పని చేస్తుంటే నువ్వెందుకు వచ్చావయ్యా, నువ్వెందుకు వచ్చావు, ఇది నా రాజ్యం కదా అని సైతాన్ అడిగితే, నీ రాజ్యమా సాతానా, నీ రాజ్యమా ఇది? మరి ఈ గ్రహం మీద నుండి నా దగ్గరికి ఈ అర్జీ వచ్చింది, ఈ దరఖాస్తు వచ్చింది, ఈ ఫిర్యాదు వచ్చింది గనక ఇది నీ రాజ్యము అయితే గనక మరి అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరో ఒకరికి నీ పరిపాలన నచ్చలేదు, నా జోక్యాన్ని వాళ్ళు కోరుకున్నారు గనక సర్వాధిపతిని, విశ్వాధిపతిని, సృష్టికర్తను నువ్వు దొంగతనంగా దొంగిలించిన ఈ భూగ్రహాన్ని కూడా చేసిన వాడిని నేను గనక నా దగ్గరికి నీ రాజ్య పౌరులే గనక ఒక దరఖాస్తు పెట్టినా నేను రాక తప్పదు. అది విశ్వచట్టం, అది విశ్వచట్టం గనుక నేను పని చేస్తాను, నువ్వు ఆపడానికి వీల్లేదు అంటాడు దేవుడు. గనుక దేవుడు ఈ భూగ్రహం మీద పని చేయడానికి ఆయనకు ఒక లీగల్ అథారిటీ దొరుకుతుంది మనం ప్రార్థన చేసినప్పుడు. ఈ భూగ్రహం మీద దేవుడు తన కార్యాన్ని జరిగించి విమోచన కార్యము, మానవ రక్షణ కార్యము, సంఘ నిర్మాణ కార్యము, ఆల్ పాజిటివ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేయటానికి, మేలుకరమైన ఆశీర్వాదకరమైన కార్యక్రమాలన్నీ చేయటానికి దేవునికి చట్టబద్ధమైన అధికారం వస్తుంది. సాతాను ఈ లోక అధికారి, ఈ యుగ సంబంధ దేవత. మరి మన దేవుడు సర్వయుగములలో రాజు. ఒక యుగానికి కాదు, ఒక జగానికి కాదు, సర్వ జగములలో సర్వయుగములలో ఆయన రాజు. బైబిల్ చెబుతుంది అదే. సైతానుగాడు సర్వయుగాలకు దేవత కాదు, సర్వ జగాలకు రాజు కాదు. కొన్ని జగములకే, ఈ యుగానికే వాడు దేవత, రాజు, పరిపాలకుడు, సర్వాధికారి అయిన ఆ దేవుడు ఈ సాతాను రాజ్యంలో కూడా అడుగుపెట్టి పని చేయడానికి లీగల్ రైట్స్ ఇచ్చేది మన ప్రార్థన. గనక విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. దేవుడు బలహీనుడా? మనం ప్రార్థన చేస్తే తప్ప ఆయన వచ్చి కార్యం చేయలేడా? అంత బలహీనుడా? వాడు ఏదైనా అభ్యంతరం చెబితే చల్ పక్కకెళ్ళరా, గెట్ అవుట్, నా దారికి అడ్డు తొలగు, గెట్ లాస్ట్ అని అని ఆయన కార్యం చేసుకోలేడా అని అనుకుంటారు చాలామంది. దేవుడు మహాబలవంతుడు అయినా ఆయన దౌర్జన్యంగా ఏ పని చేయడు. అన్నీ సూత్రబద్ధంగా, న్యాయబద్ధంగా, అన్నీ హేతుబద్ధంగా, ధర్మబద్ధంగానే చేస్తాడు ఆయన. అందుకని దేవుడికి చాలా బలం ఉంది. ఎంత బలం ఉన్నా ఆ బలాన్ని తన సృష్టి మీద అనవసరంగా ఉపయోగించాడు ఆయన. మహాబలవంతుణ్ణి, కానీ నీతి న్యాయములు నా సింహాసనము నాకు ఆధారం. నీతి తప్పి నేనే పని చేయను, న్యాయము తప్పి నేనే పని చేయను. నేను భూమి మీద పని చేయాలి, నీతిగా చేయాలి, న్యాయంగా చేయాలి. భూగ్రహపు రాజు నాకు ఈ గ్రహాన్ని అప్పగించాడు అంటున్నాడు కదా వాడు. ఆ భూగ్రహములో ఉన్నటువంటి నివాసులు నన్ను పిలిచారు అనే లీగల్ పాయింట్ నాకు కావాలి. ప్రార్థన చేయండి అని దేవుడు అంటున్నాడు. అందుకని మనం విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. ప్రియ మిత్రులారా, దేవుని బిడ్డలారా, మన దేశము కానీ ప్రపంచము కానీ రక్షణ పొందాలి, వెలిగించబడాలి. దేవుని సత్యముతో, దేవుని న్యాయముతో, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానంతో ఈ లోకము, మన దేశము నింపబడాలంటే దేవుణ్ణి మనము కార్యరంగంలోనికి దింపాలి. దానికి ఒక్కటే ఒక్క మార్గం ఉంది, ప్రార్థన చేయడం. కేవలం ప్రార్థనకు జవాబుగా దేవుడు దిగొస్తాడు. భక్తుల ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కావు.
ఇక్కడ నుండి ప్రార్థనలు పరలోకానికి వెళతాయి. జవాబుగా పరలోకపు దేవుడే దిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కార్యం ఆయన చేసుకుంటాడు. ఆయన వచ్చినట్లుగా మనం అందరం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు ఇవాళ దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పి ముగించేస్తాను. చిన్న ఒకటే పాయింట్. ఈ ప్రార్థన మహాపోరాటం అనేది ఏదెను తోటలో దుష్టుడు చేసిన కుట్ర కుయుక్తికి దేవుడు సిద్ధపరిచిన దీటైన ప్రతివ్యూహము. మొత్తం భూలోకమంతటిని వాడు కబ్జా చేసి ఇల్లీగల్ ఆక్యుపెన్సీ చేసుకొని ఇల్లీగల్ ఆక్యుపెన్సీలో తను పెట్టుకొని వాడు తన దుష్ట కార్యాలన్నీ చేసుకుంటున్నాడు కదా, దైవ విరోధమైన కార్యాలన్నీ చేసుకుంటున్నాడు కదా. అలా చేసుకోవడానికి దేవుని సృష్టి అయిన ఈ భూగ్రహాన్ని వాడు తన రాజ్యంగా చేసుకున్నాడు కదా. దానికి ప్రతివ్యూహం, కౌంటర్ స్ట్రాటజీ ప్రార్థన చేయుట. ప్రార్థన చేయడానికి కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించిన తరువాత ఆయన దిగుతాడన్నమాట. అయితే ఇక్కడనే మనం ఒక ముఖ్యమైన పాయింట్ గ్రహించాలి. ఈ చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. ఇది చెప్పడానికి వచ్చాను. ప్రార్థన యొక్క ప్రాధాన్యత విశ్వాసి కంటే సైతానికే ఎక్కువ తెలుసు. ప్రార్థన యొక్క పవర్ ఏంటో, ప్రార్థన ఎంత శక్తి సంపన్నమైనదో, ఎంత బలమైనదో, ఎంత ప్రభావముతో నింపబడిందో, ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు జరుగుతాయో మనకు తెలియదేమో, మనకన్నా బాగా దుష్టునికి తెలుసు. అందుచేత వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన కొరకు పూనుకున్న వాళ్ళ మీద దాడి చేస్తాడు. మొట్టమొదట ప్రార్థన ఎందుకులే చేస్తాం, అనవసరం, మానేసే, ఎందుకు ప్రార్థన చేయడం, అవసరం లేదంటాడు. ఇంతకన్నా ఇంకా బెటర్ పనులు ఉన్నాయి అంటాడు. నువ్వు సువార్త ప్రకటించవచ్చు కదా, అస్తమానం ప్రార్థన చేయడం ఎందుకు, సువార్త చెప్పు అంటాడు. సువార్త చెప్పినా సరే వాళ్ళని కన్విన్స్ చేయడానికి, విన్న వాళ్ళని ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే ఇక్కడి నుంచి అర్జీ వెళ్ళాలి, దరఖాస్తు వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం ప్రార్థన చేస్తే కదా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, సువార్త విన్న వాళ్ళని ఒప్పిస్తాడు. వీడంటాడు ప్రార్థన అక్కర్లేదు, నువ్వు జస్ట్ వాక్యం చెప్తా ఉండు. అంటే అసలు ఒప్పించవలసిన అసలైనటువంటి కార్యకారి అయిన దేవుని శక్తిని దిగిరానివ్వకుండా మానవ శక్తితో నువ్వు బోధ చేస్తూ ఉండు, సువార్త ప్రకటిస్తూ ఉండు అంటాడు వాడు. పని ఎక్కడ జరుగుతుంది? మనం ఏదో బాగా మంచి పదజాలముతో గొప్ప గొప్ప ఉదాహరణలు, దృష్టాంతాలు, అనేక రెఫరెన్సులతో వాక్యం చెప్పేస్తే పని జరిగిపోతుందా? ప్రజల మనోనేత్రాలు వెలిగించబడతాయా? వెలిగించబడవు కదా. తలకాయతో వింటాడు, చెవులతో వింటాడు, తలకాయతో ఎంజాయ్ చేస్తా బాగానే ఉందండి అంటాడు కదా తప్ప ఆత్మనేత్రాలు, హృదయ నేత్రాలు తెరవబడవు కదా. కనుక వాక్యం చెప్పు, అనాథ శరణాలయాలు పెట్టు, మంచి సమరయుడి సేవ చెయ్యి, ఇంకా ఏమైనా చెయ్యి, ఎన్ని మంచి పనులైనా చెయ్యి. ప్రార్థన ఒక్కటి నువ్వు చేయొద్దంటాడు వాడు. ఎందుకు? ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తేనే వాడి కొంపకు నిప్పంటుకుంటుంది, వాని ఇల్లు తగలబడుతుంది, ఎరుకో కోటలు కూల్చివేయబడ్డట్టుగా వాడి సామ్రాజ్యం అంతా కుప్పగూలిపోతుంది. ప్రచండమైన మహాశక్తితో సర్వశక్తి సంపన్నుడైన
విశ్వనాథుడు యేసునాథుడు దిగొస్తాడు ప్రార్థనకు ఫలితంగా. మనం చాలా సువార్త ప్రసంగాలు చేస్తే అబ్బో బాగా ప్రసంగించామని దిగిరాడు ఆయన. ప్రసంగాలు చేస్తే దిగిరాడు, లీగల్ పాయింట్ ఒప్పుకోదు అక్కడ. బాగా ప్రసంగాలు చేస్తే వస్తావా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే నన్ను రమ్మని పిలిచిన వాళ్ళు ఉన్నారు అనే లీగల్ పాయింట్ కావాలి. ఆయన్ని రమ్మని పిలవకుండా ఒక దేవుడు ఉన్నాడు, మంచోడు, గొప్పవాడు, శక్తి సంపన్నుడు, ప్రేమ గలవాడు అని చెప్తా ఉంటే ఈ లోకంలో జోక్యం చేసుకోవడానికి దేవునికి లీగల్ పాయింట్ ఏది? చట్టబద్ధమైన పాయింట్ ఏది? అసలు ప్రార్థన మానేసి ప్రసంగాలు చేస్తే మన సేవ గుండుసున్నాయి. ప్రార్థన మానేసి ఒట్టి ప్రసంగాలు చేస్తే మనం ఏమి సేవ చేయనట్టే లెక్క. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డూయింగ్ నో మినిస్ట్రీ ఎట్ ఆల్. మనం పైకి వెళ్ళిన తర్వాత ఏం సేవ చేశామంటే చాలా సువార్త ప్రసంగాలు చేశాను అంటాం అనుకోండి. ఎక్కడ చేసావురా నువ్వు? ఏం సేవ చేశావు? అసలు నువ్వు చేయలేదు కదా సేవ అంటాడు. అదేంటి అంతమందికి నేను సువార్త చెప్పాను కదా అంటే, నువ్వు సువార్త చెబితే ఆ విన్నవాళ్ళ మనోనేత్రాలు వెలిగించవలసింది ఎవర్రా? నేనా నీవా అంటాడు దేవుడు. నువ్వే నాయన, మరి నన్ను పిలిచావు నువ్వు? కళ్ళు లేనటువంటి అంధులకి ఈ గులాబీ పువ్వు బాగుంది 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 అని చెబుతూ లైఫ్ అంతా గడిపేశావు. కళ్ళు తెరవగలిగిన నన్ను పిలవనే లేదు. ఆ గులాబీ అందాన్ని వాళ్ళు చూడనే లేదు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను వాళ్ళు చూడనే లేదు. వాళ్ళ కళ్ళు తెరవబడనే లేదు. తెరవగలిగిన వాడిని నన్ను నువ్వు పిలవనే లేదు. కళ్ళు మూయబడి ఉండగా ఇదిగో యేసు ఎంత మహనీయుడో చూడమంటున్నావు. వాడు కళ్ళు మూసుకొని ఎలా చూస్తాడు? గనుక సువార్త చెప్పడమేమో దేవుని కొరకు సేవ చేయడము, పని చేయడము. ప్రార్థన దానికి సహకారం అనుకుంటున్నారు చాలామంది. కాదు కాదు, వాక్యం బోధించడమేమో సేవ, ప్రార్థనేమో దానికి సహకారం అనుకుంటున్నారు. తప్పున్నారు, తప్పు. అసలు ప్రార్థనే అసలైన పని. ప్రేయర్ ఈజ్ ద మెయిన్ మినిస్ట్రీ. ప్రీచింగ్ ద గాస్పుల్ ఈజ్ ఓన్లీ సప్లిమెంటరీ. Preaching the gospel is only additional activity. మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే, ఎవడు వాక్యం చెప్పకుండానే దమస్కు మార్గములో తార్సువాడైన సౌలుకు దర్శనమిచ్చినట్టు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడగలడు. కానీ ఆయన్ని దింపాలి కదా. ఆయన్ని దింపాలంటే మరి ప్రార్థన చేయాలి కదా. మన మెయిన్ మినిస్ట్రీ ప్రార్థన. తర్వాత మనకు తెలిసిన సత్యాన్ని ప్రకటిస్తాం, అది వేరే విషయం. కానీ మనం ప్రకటించినందుకు పని జరగదు, దేవుడు దిగొచ్చినందుకు పని జరుగుతుంది. మనం ప్రకటించినందుకు ఎవరు నమ్మరు. మన వాదోపవాదాలు, మన తర్క జ్ఞానం, మనం చూపించే నిరూపణలు, రుజువులు, ఈ ప్రమాణాలు అన్నీ చూసి ఎవరు నమ్మరు. దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించినందుకు నమ్ముతారు. మనోనేత్రాలను వెలిగించగలిగిన ఏకైక శక్తి సంపన్నుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన్ని దింపాలి. అందుకొరకు మనం మోకాళ్ళలోని కన్నీళ్లు గార్చి ప్రార్థన అయితే చేయాలి. మనం అలా చేస్తాం. ఆ అవేర్నెస్ మనకు వచ్చింది అనుకోండి, వచ్చినప్పటి నుంచి మనము సైతానుకు మొట్టమొదటి టార్గెట్ అయిపోతాం. ఆహా, ఇంత డెవలప్ అయిపోయారు మీరు అంటే నా గుట్టు తెలుసుకున్నారు. ఈ లోకంలో ఎలాగ దేవుని కార్యం జరుగుతుందో మీకు బాగా రహస్యం తెలిసిపోయింది. ఏదైనా తోటలోని నా కుట్రకు మీరు ప్రతివ్యూహాన్ని రచించుకొని వచ్చారా?
ప్రార్థన చేస్తారా మీరు? ఆ పెద్ద ఆయన్ని రంగంలోకి దింపుతారా మీరు? చూస్తాను. ఎలా ప్రార్థన చేస్తారో చూస్తానని వాడు ప్రార్థనా పరుల మీద దాడి చేస్తాడు. ప్రియులారా, ప్రార్థనా పరుల మీద దాడి చేస్తాడు. ప్రార్థన చెయ్యక ముందు నీకు రాని కష్టాలు ప్రార్థనా పరిచర్యకు మొదలుపెట్టిన తర్వాత, ప్రార్థనా పరిచర్య నీవు ప్రారంభించిన తరువాత ఎన్నడూ రాని కొత్త కొత్త కష్టాలు, కొత్త కొత్త సమస్యలు వస్తాయి, కొత్త కొత్త శత్రువులు తయారవుతారు. అంతవరకు నీవంటే చాలా ప్రాణం ఇచ్చేటట్టుగా ఉన్నా నీ అనుచరులు, నీ సహచరులు, నీ బంధువులు నీకు సడన్గా శత్రువులు అయిపోతారు. లోకమంతా నీకు విరోధం అయిపోతుంది. నీ ఆరోగ్యం మీద వాడు దెబ్బ కొడతాడు, నీ ఆర్థిక స్థితి మీద వాడు దెబ్బ కొడతాడు దుష్టుడు. నిన్నందరూ అపార్థం చేసుకునేటట్టుగా చేస్తాడు, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. ఎన్నో రకాలుగా వాడికి 101 రకాల ఆయుధాలు ఎన్నున్నాయో, కానీ అన్ని ఆయుధాలు నీ మీదనే ఉపయోగిస్తాడు. నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో సైతానుకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎలా కొట్టాలో అలా కొడతాడు. ఆ దెబ్బ నాకు కొడితే పని చేయదు, నన్ను ఎలా కొట్టాలో వాడు అలా కొడతాడు. నా మీద కొట్టిన దెబ్బ, నా మీద ప్రయోగించిన ఆయుధం అది నీ మీద ప్రయోగిస్తే పని చేయదు. మీ మనస్తత్వం వేరు, మీ జీన్స్ వేరు, మీ పెంపకం, మీరు పెరిగిన పెంపకం బ్రాటప్ వేరు, మీ మైండ్ సెట్ వేరు, ఆధ్యాత్మికంగా మీ లెవెల్ వేరు. మిమ్మల్ని ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. ప్రతి ఒక్కరిని వాడు స్పెషల్ కేసుగా పరిగణించి ఎవరెవరి మనస్తత్వాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ జీవితానుభవాలను బట్టి, వాళ్ళ బలాబలాలు బేరీజు వేసి ఎవరికి ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అక్కడ కొడతాడు. ప్రార్థనా పరులందరూ కూడా, ప్రార్థనా యోధులందరూ కూడా దే ఆర్ అండర్ కాన్స్టాంట్ అటాక్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్, కాన్స్టాంట్ అటాక్ ఆఫ్ ద సోల్జర్స్ ఆఫ్ లూసిఫర్. నిరంతరం వాళ్ళు దాడిని ఎదుర్కొంటున్నారు, సైతాను సైనికుల నుండి దాడిని ఎదుర్కొంటున్నారు ప్రార్థనా యోధులందరూ. అందుచేత మనము వ్యూహాత్మకంగా ఎప్పటికైనా లోకాన్ని జయించాలి, సైతానును బంధించి మనము దేవుని సత్యాన్ని స్థాపించాలంటే మనము ఒక వ్యూహాత్మక ప్రార్థనా ఉద్యమం చేపట్టాలి. అదేంటంటే, ముందు కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు, అపోస్తలుడు ఉంటాడు. దేవుని సందేశమును ప్రకటించడానికి అభిషిక్త దైవ జనులు ఉంటారు, వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటుంటారు. కానీ ఫ్రంట్ లైన్లో ఉండి సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. వాళ్ళ ప్రయాణాల్లో కాపాడమని, వాళ్ళ ఆరోగ్యాలను కాపాడమని, రకరకాల శోధనల్లో వాళ్ళకు జయం అనుగ్రహించమని, కావలసిన ధన సహాయం వాళ్ళకు చేయమని ప్రార్థించే బృందం ఒకటి ఉండాలి. అది చాలదు, అది చాలదు చాలదు ఈ ప్రార్థించే బృందము కొరకు ప్రార్థించే ఇంకొక బృందం ఉండాలి. ఇది దేవుడు బయలుపరిచిన వ్యూహం. ఫ్రంట్ లైన్లో ప్రీచర్స్ ఉంటారు, అపోజల్ అండ్ పాస్టర్స్, ఇవాంజలిస్ట్, టీచర్స్, ప్రీచర్స్ ఉంటారు. అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, కాపరులైన ఉపదేశకులు, బోధకులు ఉంటారు. వాళ్ళ పర్సనల్ ప్రేయర్ కూడా వాళ్ళు చేసుకుంటారు. కానీ సేవలోకి అలసిపోతుంటారు కనుక వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా బృందం ఉండాలి. ఈ ప్రార్థనా బృందము మీద దాడి చేస్తుంటాడు సైతాను గనక ఈ ప్రార్థనా యోధులను దేవుని రెక్కల నీడలో సంరక్షణలోనికి తేవడానికి
దేవుని దివ్య అగ్ని, పరలోక అగ్ని కంచె ఈ ప్రార్థనా పరుల చుట్టూ వేయడానికి, యేసు శిలువ రక్తపు కంచె ఈ ప్రార్థనా యోధులందరూ చుట్టూ వేయడానికి ఇంకొక ప్రార్థన యోధుల గుంపు కావాలి. అంటే 3 అంచెల వ్యూహము. మరి ప్రార్థన యోధుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి పని చేస్తున్నారు. మరి వాళ్ళని వదిలిపెడతాడా సాతాను? వాళ్ళ కొరకు కూడా మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేయాలి. వీళ్ళందరి కొరకును అపోస్తలుడు, బోధకులు, ప్రవక్తలు, శిష్యులు వీళ్ళందరూ చేయాలి, ఉపదేశకులు చేయాలి. ఇదంతా ఒక సర్క్యూట్ కంప్లీట్ అవుతుందన్నమాట. పరలోకపు దైవశక్తి ప్రసరించడానికి ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది. ముందున్నటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి, ముందు వరుసలో ఉన్నటువంటి దైవ సేవకులు ఈ ప్రార్థనా యోధులందరినీ కూడా ప్రార్థనలు ఎత్తిపెట్టి వాళ్ళ చుట్టూ, వాళ్ళ కొరకు ప్రార్థించుచున్న వాళ్ళ చుట్టూ, దైవ సేవకులు బోధకుల చుట్టూ, వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళ చుట్టూ, వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళ చుట్టూ 3వ లైన్ వరకు శిలువ రక్త ప్రోక్షణ నిరంతరం వేసుకుంటూ ఉండాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కొంతమంది చీకటి శక్తులతో పీడించబడి వస్తారు. ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ వ్యక్తిని బాధిస్తున్న చీకటి శక్తిని యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను, ఈ శక్తి వెళ్ళిపోవునుగాక యేసు నామములో, నీ సేవకుని మాట రూఢిపరచు తండ్రి అని అడిగిన తర్వాత నా చుట్టూ, నా బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె వేసుకుంటున్నాను. నా చుట్టూ, నా కుమారుడు చుట్టూ శిలువ రక్త ప్రోక్షణ కంచె వేసుకుంటున్నాను. సత్య సంబంధులందరూ చుట్టూ యేసు రక్త ప్రోక్షణ వేసుకుంటున్నానని ప్రార్థిస్తాను. అప్పుడు అందరికీ క్షేమం. అంత మనము క్యాల్కులేటివ్గా, వ్యూహాత్మకంగా ప్రార్థన చేయాలి. నేను మొన్న ఆగస్టు 15 ఎప్పుడైతే నేను నిజమైన స్వాతంత్ర్యం కొరకు ప్రార్థన అనే ఒక సమావేశం పెట్టానో రోజంతా కూడా ఆ రోజు చెప్పాను, ప్రార్థనా పోరాటం అనే ప్రక్రియలో ఇంకా మనం నేర్చుకోవలసిన మెళకువలు, వ్యూహాలు ఎన్నెన్నో ఉన్నాయి. జస్ట్ ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా మనం అనేక అంచెలు, అనేక శిఖరాలు ఎక్కబోతున్నాం అని చెప్పాను. నేను సజీవుడనై, నేను ఆరోగ్యంగా బాగా ఉన్నప్పుడే ఒక బలమైన ప్రార్థనా సైన్యాన్ని నిలబెడతాను, నా కళ్ళార చూస్తాను, ప్రార్థనా పోరాటాన్ని నడిపిస్తాను. సాతాను యొక్క దాడులన్నిటికీ కూడా అతీతంగా, వాడికి దొరకనంత ఎత్తులో, ఉన్నత స్థాయిలో మనం ప్రార్థన పోరాటం చేయాలి. అంత మెళకువగా ఉండాలి, అంత మెళకువగా ఉండాలి. సింపుల్గా మీరు ఓఫిరాయ్ గారు మా ఆత్మీయ తండ్రి ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తామని అనుకున్నారు అనుకోండి, మీకు చుట్టూ ఒక కవచం అవసరం. దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రార్థనా యోధులందరూ చుట్టూ యేసయ్యా నీ రక్తమును ప్రోక్షించు అని ప్రార్థన చేస్తుంటాను. అయితే అది చాలదు, ఒక ప్రత్యేకమైన ప్రార్థన గుంపు ఏర్పడాలి. సువార్తను, సత్యవాక్యాన్ని చాటించే వాళ్ళు కొందరు వాళ్ళ వ్యక్తిగత ఆత్మీయ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు, ఎదుగుదల కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అలాగే పనిలో పనిగా సహకారులందరి కొరకు ప్రార్థన చేస్తారు. ముందు వరుసలో ఉండి వాక్యం చెప్పే, సత్య పోరాటము చేసే వాళ్ళ కొరకు ప్రార్థించే గుంపు ఒకటి. ఆ ప్రార్థించే వాళ్ళ కొరకు థర్డ్ లైన్లో ఉండి ప్రార్థించే వాళ్ళు ఇంకో గుంపు. కొన్ని వందల మంది కావాలి మనకు, 30-40 మంది కాదు, కొన్ని వందల మంది ప్రార్థనా యోధులు కావాలి.
అతి త్వరలోనే నేను మళ్ళీ ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్ కొరకు పిలుస్తాను. పిలిచి పేర్లు రాసుకుంటాను. ఎవరు ఫ్రంట్ లైన్లో ఉంటారు, ఎవరు సెకండ్ సర్కిల్లో ఉంటారు, రెండో వలయంలో ఎవరు కోర్లో ఉంటారు, సెంట్రల్ ప్రేయర్ ఆర్మీలో ఎవరు ఉంటారు, రెండో వలయంలో ఎవరు ఉంటారు, మూడో వలయంలో ఎవరు ఉంటారు. మనము ఆ పేర్లు ఇవ్వాలి. ఆ టైమింగ్ ప్రతిరోజు కూడా ఏ టైం ప్రార్థన చేస్తాము, 24 గంటలు ప్రార్థన చేయడానికి తగినంత మంది ఉండాలి. ఒక 2 గంటలు ప్రార్థన చేసి వాళ్ళు లేచి వెళ్ళిపోకముందు ఇంకో గుంపు రావాలి. వాళ్ళు 2 గంటలు ప్రార్థన చేసి ఆమె అనకముందే వచ్చి మూడో గుంపు మోకరించాలి. అలాగా 24 గంటలు రెండేసి గంటలు అంటే 12 టీమ్స్ సరిపోతాయి. కనీసం 2 గంటలు ఉండాలి. 12 టీమ్స్ తయారు చేసాం అనుకోండి. ఒక్కొక్క టీంలో ఇంతమంది అయినా ఉండొచ్చు, కొన్ని వందల మంది. అలాంటి ప్రార్థనా యోధులతో బలమైన ఆర్మీ, బలమైన సైన్యాన్ని ఒకదాన్ని సిద్ధపరచాలి. అప్పుడే మన సేవ ముందుకెళ్తుంది. సత్యాన్ని అందరూ గ్రహిస్తారు. మనం ఎన్నో సమస్యలు చెప్పుకుంటాం, అవన్నీ దేవుడు చిటికలో ఉఫ్ఫను ఊది పడేస్తాడు. నీ అనారోగ్యం ఒక సమస్య కాదు, నీకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఒక సమస్య కాదు, ఏది ఒక సమస్య కాదు. మనమందరము వ్యూహాత్మకంగా ప్రార్థన పోరాటాన్ని మనం చేస్తే, తర్వాత దేవునికి ఇష్టము కాని ప్రతి కార్యము విషయంలో మనం మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి యేసు రక్తములో మనం శుద్ధి పొంది పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అపవిత్రమైన చేతులు ఎత్తి, పాపము చేసిన చేతులు, అపవిత్రమైనవి ముట్టుకున్న చేతులు ఎత్తి ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. పవిత్రత, ఆ తర్వాత ఈ 3 అంచెల వ్యూహము, ఆ తర్వాత వచ్చేది పట్టుదల, అత్యాసక్తి, ఎడతెగకుండా ప్రార్థన చేయడం. తప్పకుండా మనం ఎరుకో కోటలు కూలిపోవడం మన కళ్ళారా చూస్తాం. అలాంటి ఒక ప్రార్థన ఉద్యమాన్ని నిర్మించాలనేది నా జీవితాశయం, నా ఆశ, నా కళ, నా స్వప్నం. బహుకాలంగా, ఎన్నో సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల నుండి నా కళ ఇది. ప్రార్థన చేసే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళకు ప్రార్థన ఆత్మ అనేది ఉంటుంది. వాళ్ళ ప్రార్థన వల్ల మనకు లాభం, మన ప్రార్థన వల్ల వాళ్లకు లాభం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చెయ్యాలి. పౌలంతటి మహానుభావుడే, మహాభక్తుడే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. హెబ్రీ పత్రిక 13:18 చూడండి. మా నిమిత్తము ప్రార్థన చెయ్యుడి, మా నిమిత్తము ప్రార్థన చెయ్యండి. ఆ మహాభక్తుడికి విశ్వాసుల ప్రార్థన అవసరమా? నేను కొంతమందికి చెబుతుంటా, నా కొరకు ప్రార్థన చెయ్యండి అంటే, అయ్య బాబోయ్ మేమెంతటోళ్ళమండి, మీరు మా కోసం చేయాలండి, మేమెంతటోళ్ళమండి ప్రార్థన చేయడానికి అంటారు. అదంతా ఒట్టి తప్పించుకునే వేషం. అదంతా కూడా ప్రార్థన చేయాలి, నీ బాధ్యత. ఓఫీర్ గారు చాలా గొప్పోడైతే మీరు ప్రార్థన చేయరా? పౌలు కంటే గొప్పోడేంటి? పౌలుతో సమానుడా? కాదు కదా. ఒకవేళ అయినా సరే, పౌలే అనుకున్నా సరే, పౌలు కోసమైనా ప్రార్థన చేయాలి. పౌలు కోసమైనా, పౌలంతటి వాడు అనుకున్నా సరే, పౌలు కోసమైనా మీరు ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 25లో, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. పలుమార్లు చెబుతున్నాడు, మా కోసం ప్రార్థన చేయండి.
ఎపఫ్రా మీ కొరకు ప్రార్థన చేస్తాడు. మరి మా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతున్నటువంటి పౌలు భక్తుడు ఏం చేశాడు? ఆయన కూడా విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 2:1 మీ కొరకును లవొదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను. వారి కొరకు పోరాడుచున్నాను అంటే ప్రార్థనా పోరాటం ఇది. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూలోకమందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి 3:14 ఎఫెసీ పత్రిక 3:14 ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలని ప్రార్థన చేయుచున్నానని చెబుతున్నాడు. దేవుని బిడలారా, పౌలు కొరకు అందరూ ప్రార్థన, ఆ ప్రార్థన చేసేవాళ్ళ కొరకు ఇంకా కొందరు ప్రార్థన, వీళ్ళందరి కొరకు మళ్ళీ పౌలు ప్రార్థన. ఇది దేవుడు నిర్మించిన కంచుకోట. అప్పుడు మనము అజేయులమైపోతాం. ఇది దుర్భేద్యమైన దైవశక్తితో నిర్మితమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాకారము కంచుకోట. ఈ క్షేమములో మనం జీవిస్తూ, క్షేమకరమైన స్థితిలో జీవిస్తూ, ప్రార్థన అనే కంచుకోటలో మనం జీవిస్తూ సత్యవాక్యాన్ని చాటించాలి. ప్రభు రాకడ బహు సమీపం. మనకి ఇంకా ఎన్నేళ్ళు టైం ఇస్తాడు దేవుడు మనకు తెలియదు. నా హృదయ వాంఛైతే నేను మీకు చెప్పాను, ఒక బలమైన ప్రార్థన ఉద్యమాన్ని మనం నిర్మించాల్సిందే, తప్పదు. అలా నిర్మించకుండా మనం చచ్చిపోయిన దాకానో లేక యేసయ్య వచ్చి తీర్పు కోసం మనని పిలిచేదాకానో ఎప్పుడు వాదోపవాదాలు, డిబేట్లు, తర్కాలు, హేతువాదాలు, లేకుంటే వాదోపవాదాలు ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే ఏమి పని జరగదు. సాతాను పగలబడి నవ్వుతాడు. పిచ్చోళ్ళారా, ఎంత వాదిస్తేనేమి, నేను వాళ్ళందరి కళ్ళు మూసేశానుగా. వాదానికి కళ్ళు తెరుచుకుంటాయా? పునరుద్ధానుడని యేసు వచ్చి వాళ్ళని ముట్టాలి, కానీ మీ వాదాలకు ఎవరి కళ్ళు తెరుచుకోవు కదా. కళ్ళు తెరవగలిగిన వాడు రావాలంటే ఇక్కడి నుంచి ఒక అప్లికేషన్ వెళ్ళాలి. ఆ అప్లికేషన్లన్నీ వెళ్లకుండా నేను చేసేసాను, ఇంకా మీరు ఎలా గెలుస్తారంటాడు సాతాను. గనక ప్రార్థనే అసలైన పరిచర్య. వర్క్ అండ్ ప్రేయర్ అనేవి రెండు అంశాలు కాదు. ద ప్రేయర్ ఈజ్ ద రియల్ వర్క్ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రియల్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని సేవ, దైవ సేవ, ప్రసంగ పరిచర్య, సంఘ నిర్మాణం, చర్చిలు కట్టడం, పుస్తకాలు రాయడం, పుస్తకాలు ప్రింట్ చేయడం, ఇదంతా పరిచర్య అనుకుంటున్నారు. అసలు ఇది కాదు బాబు. ప్రార్థన చేయడము ముఖ్యమైన పరిచర్య, ప్రధానమైన పరిచర్య. ఈ మిగతావన్నీ కూడా దానికి సప్లిమెంటరీ అన్నమాట. కనుక దేవుడు, ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు తన పరిశుద్ధాత్మను అగాపే సంఘములన్నిటి మీద కురిపించాలి. ఈ అవేర్నెస్ అగాపే సంఘ నాయకులకు, అగాపే సంఘ విశ్వాసులందరికీ రావాలి. త్వరలోనే మనము పిలువబోతున్నాం మరొక ప్రార్థన కాన్ఫరెన్స్ కొరకు. 2 సంవత్సరాల కిందట చేసినట్టుగా ప్రార్థనా పరిచర్య కొరకు పిలిచి ఆ రోజు అందరినీ రిక్రూట్ చేసుకుంటాం. ఈ ఆర్మీలో, ఈ ప్రార్థనా సైన్యంలోనికి అందరినీ చేర్చుకుంటాం. మీ పేరు, మీ టైమింగ్, ఏ టైంలో ప్రేయర్ చేస్తారో చెప్పాలి. వాళ్ళను కంప్యూటర్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా చేశారా లేదా అలాగా పకడ్బందీగా, వ్యూహబద్ధంగా
బలమైన ప్రార్థనా ధూపాన్ని పరలోకానికి పంపిస్తే బలవంతుడైన దేవుడు దిగివచ్చి మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రపంచాన్ని ఆయన మారుస్తాడు. సత్యము మహిమపరచబడుతుంది, అసత్యం భస్మమైపోతుంది. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. దేవునిపై ఆధారపడి ఈ విషయాలు చెప్పాను. అర్థమైందో లేదో మళ్ళీ వినండి ఈ ప్రసంగాన్ని. ప్రార్థనా ఉద్యమం ఒక ఖచ్చితమైన వ్యూహ ప్రకారము జరగాలి. ఆ పద్ధతి ప్రకారం మనం చేస్తే సాధించలేని ఘనకార్యం ఉండదు. కానీ మనం ఒక అంశం కొరకు మనం ప్రార్థన చేస్తుంటే వీడు మనల్ని వేరే వేరే విధాలుగా చికాకు పెడుతుంటాడు దుష్టుడు. దేవుడు ఆదాము వాడున్నాడుగా, మరి అలాగే ఇక్కడ నడుస్తుంది. కనుక వాడిని బంధించాలి. ఆదాముకు హవ్వ కంటే వాడి సంగతి తెలియదు, ఇప్పుడు మనకు తెలుసు. వాడిని ముందే బంధించాలి. ఏ ఊరికి సేవకి వెళ్ళినా ముందు వాడిని బంధించాలి. ఎక్కడ ఏ కూటం ఏ మీటింగ్ పెట్టాలనుకున్న ముందు ఆ ఊర్లో ఉన్న సైతాను ప్రభుత్వాధికారులను బంధించేశారు. సైతాను యొక్క అదృశ్య ప్రభుత్వం ఉంది అన్ని ఊర్లలో. ఏ ఊరికి ఆ ఊరికే కనిపించని అదృశ్య శక్తుల ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళను బంధించాలి. ఆ బంధించే వాళ్ళను కూడా ప్రార్థనలో ఎత్తిపెట్టే వాళ్ళు ఇంకొక టీం ఉండాలి. ఇలా మూడంచెల ప్రార్థనా సైన్యంతో వ్యూహంతో మనం పనిచేయాలని మీతో చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అర్థమైన వాళ్ళు ధన్యులు. దయచేసి మనం ఎందుకు పూనుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. రండి. వెంటనే సమయం చాలా గడిచిపోయింది ప్రియులారా. నాకైతే తృప్తిగా ఉంది. దేవుడు చెప్పమన్న మాట నేను చెప్పాను, అదే నా సంతృప్తి. మనందరం కూడా ఈరోజు ఈ విషయంలో మనం ప్రార్థన చేద్దాం. ఒక పకడ్బందీగా క్రమబద్ధమైన వ్యూహాత్మకమైన ప్రార్థన మహాసైన్యముగా మనము రూపొందినట్లు ఇంకా కొన్ని వేల మంది ప్రార్థనా యోధులు ఈ దండులో చేరున్నట్లుగా, వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీగా ఇది ఉండునట్లుగా, సుశిక్షితమైన వ్యూహిత సైన్య భీకర రూపిణిగా ఈ ప్రార్థనా దండు ఉండునట్లుగా, ఆ విధంగా నిర్మాణము చేయబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన రండి దయచేసి ప్రియులారా. కమాన్. ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ టు హియర్ అవర్ ప్రేయర్స్. ఇంతసేపు నా స్వరం విన్నారు బిడ్డలారా, మీ స్వరం నన్ను విననివ్వండి అని ప్రభు పిలుస్తున్నాడు. రండి ప్రార్థన చేద్దాం.